అది డిసెంబర్ 16, 2012 దేశమంతా ఒక్కసారిగా ఉలికిపడింది ఆ రోజు. ఒక మహిళ జీవితంలో అది కాలరాత్రి అని చెప్పొచ్చు. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎన్నో చట్టాలు మారాయి. దేశంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయని చెప్పొచ్చు. ఆమె పేరు జ్యోతి సింగ్. 10th మే 1990లో పుట్టింది. ఆశాదేవి, బద్రీనాథ్ అనే దంపతులకి. వీళ్ళ ముగ్గురు సంతానంలో ఈమె ఒకరు. అమ్మాయి అయినప్పటికీ కూడా ఈమెను చాలా బాగా చదివించారు. మెడికల్ స్టూడెంట్. తను ఫిజియోథెరపీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఢిల్లీలో ఒక హాస్పిటల్లో ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసి ప్రజెంట్గా వెయిటింగ్లో ఉంది. డిసెంబర్ 16 రానే వచ్చింది. తన ఫ్రెండ్ అయినటువంటి అవింద్ర ప్రతాప్ సింగ్, ఇతడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతడితో కలిసి సరదాగా ఆమె ఒక మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ మూవీ కంప్లీట్ అయిపోయింది. ఆ మూవీ నుంచి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు. వాళ్ళైతే ఒక ఆటోలో బస్ స్టాప్ దాకొచ్చారు. వాళ్ళు ఢిల్లీలోని ద్వారకా అనే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు సమయం నైట్ 9:30 PM అవుతుంది. వాళ్ళు బస్ స్టాండ్లో అయితే ద్వారకా వెళ్ళే బస్ ఆర్ ఏదైనా ఒక వెహికల్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడే 13 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ దారుణమైన సంఘటన అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దాం. అతడి పేరు రామ్ సింగ్. ఇతడికైతే ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. అండ్ ఇతడి భార్య అయితే చనిపోయింది. ఇతడు ఢిల్లీకి వెళ్ళి డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతడి తమ్ముడే ముఖేష్ కుమార్, 26 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా రామ్దాస్పుర క్యాంప్ అనేటువంటి ఒక స్లమ్ ఏరియాలో ఢిల్లీలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి అక్షయ్ ఠాకూర్, 28 సంవత్సరాలు ఉంటాయి. ఇతడైతే ఢిల్లీకి ఒక పని మీద వచ్చాడు. ఇతడికి పెళ్ళైంది అండ్ కొడుకు కూడా ఉన్నాడు. పని చూసుకోవడానికి వచ్చి బస్సులో హెల్పర్గా ఇతడైతే పనిచేస్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి వినయ్ శర్మ, ఇతడు ఫిట్నెస్ ట్రైనర్. అండ్ ఇంకొక వ్యక్తి పవన్ గుప్తా, ఇతడు ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాడు. ఒక ఫ్రూట్ సెల్లర్, 19 సంవత్సరాలు. ఇంకొక మైనర్. సో మొత్తంగా ఈ 6 అయితే ఇన్సిడెంట్లో ఉంటారు. ఇక్కడ రామ్ సింగ్ అయితే బస్ డ్రైవర్, ముఖేష్ అతడి యొక్క సోదరుడు, మిగతా 4 ముఖేష్ యొక్క ఫ్రెండ్స్. వాళ్ళంతా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడప్పుడు అదే బస్సులో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు. అంటే పార్టీ చేసుకుంటారు. మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుంటారు. అలాంటి పార్టీ వాళ్ళు ఆ రోజు 16th డిసెంబర్ నాడు జరుపుకోబోతున్నారు. వాళ్ళు అదే బస్సులో ఆ రోజు పార్టీ చేసుకోవడానికి ఆ రోజు ఉదయమే బయలుదేరుతారు. వాళ్ళ దాంట్లో ఇంకో ప్లాన్ కూడా ఉంది. ఎవరైనా బస్సులో ఎక్కినట్లయితే మిగతా వాళ్ళంతా ప్యాసింజర్లా కూర్చొని వాళ్ళు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఎవరైనా ప్యాసింజర్లా ఎక్కినట్లయితే వాళ్ళని దోచుకోవడం కూడా వీళ్ళ ప్లాన్లో ఒక భాగమే. మందు తాగుతూ కనిపించిన వాళ్ళని దోచుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఆ రోజంతా అని వాళ్ళైతే బయలుదేరుతారు. నిజం చెప్పాలంటే అదొక స్కూల్కు నడిపే బస్సు. సిటీలో ఆ టైంలో తిరగకూడదు. మళ్ళీ దానికి బ్లాక్ గ్లాస్ ఉంటుంది. అది కూడా చట్ట వ్యతిరేకమే, అది తిరగకూడదు. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇది ఒక పెద్ద సంఘటన జరగడానికి దారి తీయబోతుంది. వాళ్ళు అలా ఉదయమే బయలుదేరి పార్టీ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో వీళ్ళకు నైట్ ఆల్మోస్ట్ 7:30 గంటల ప్రాంతంలో వీళ్ళ బస్సులో ఒక కార్పెంటర్ అయితే ప్యాసింజర్లా ఎక్కుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా అతని మీద అటాక్ చేసి, అతడి మీద దాడి చేసి, అతడి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్, పర్స్ అండ్ డబ్బులు తీసుకొని అతన్ని 8 గంటల ప్రాంతంలో దింపేస్తారు. అతడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి పెట్రోలింగ్ వెహికల్ ఎదురవుతుంది పోలీసులది. వాళ్ళకి చెప్తాడు, ఇలా ఒక బస్సులో నన్ను దోచుకున్నారని చెప్పి. కానీ వాళ్ళు అప్పుడే అలర్ట్ అయ్యి ఆ బస్ని చేజ్ చేసి దాన్ని పట్టుకొని ఉంటే ఒక పెద్ద సంఘటన జరగపోయేది. 8 గంటలకు ఈ కార్పెంటర్ బస్ దిగితే సంఘటన స్టార్ట్ అయింది 9:30కి. కానీ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు, ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యని చెప్తారు. అదొక పెద్ద మిస్టేక్ అయితే అవుతుంది. ఆ విధంగా ఆ బస్ ఇతన్ని దోచుకొని దించేశాక అది ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. అది ఇంకో స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ బస్ జ్యోతి సింగ్ అండ్ ప్రతాప్ ఎవరైతే ఇద్దరు మూవీ చూసి వస్తున్నారో వాళ్ళు ఆగినటువంటి బస్ స్టాప్కి అయితే బస్సు రీచ్ అయింది. వెంటనే మైనర్, బస్లో ఉన్నటువంటి 18 years బిలో ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి వీళ్ళని అడుగుతాడు. వీళ్ళు ద్వారకా అని చెప్పి చెప్తారు. మేము అటువైపు వెళ్తున్నాం, జస్ట్ 10 rupees టికెట్, వచ్చేయండి, ఇంకా ఏం వెహికల్స్ రావు ఇటు సైడు అని చెప్పి వాళ్ళని అయితే మభ్య పెడతారు. వాళ్ళు కూడా లోపల ప్యాసింజర్స్ ఉన్నారనుకుంటారు. మిగతా 5 కూడా ప్యాసింజర్స్లా సైలెంట్గా లోపల కూర్చొని ఉంటారు. వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ బస్ అయితే ఎక్కుతారు. అది వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు అక్కడే అయిపోయిందని ఫిక్స్ అవుతుంది. వాళ్ళు బస్సులో ఎక్కిన వెంటనే మిగతా వాళ్ళు విండోస్ అండ్ డోర్స్ అయితే క్లోజ్ చేయడం ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా ప్రతాప్ అనే వ్యక్తి గమనిస్తారు. మరియు కాసేపు అయ్యాక బస్సు వాళ్ళు వెళ్లాల్సిన ద్వారకా డైరెక్షన్లో కాకుండా అది వేరే రూట్లో వెళ్ళడం ప్రతాప్ సింగ్ అయితే గమనిస్తాడు. అతడు వాళ్ళని నిలదీస్తాడు. నిలదీసిన వెంటనే 5 కూడా ఒకటైపోతారు. అంతవరకు వీళ్ళు వాళ్ళను ప్యాసింజర్స్ అనుకున్నారు. వాళ్ళు వచ్చి ఈ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి ఎందుకు బస్సులో వెళ్తున్నారు, ఈ టైంలో ఎందుకు తిరగాల్సి వస్తుంది మీరు అని చెప్పి ఈ విధంగా వీళ్ళతో గొడవ పడతారు. ప్రతాప్ సింగ్ వాళ్ళతోనే దెబ్బలాడతాడు. కానీ వాళ్ళ 5 ఉన్నారు. వాళ్ళ చేతిలో రాడ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రతాప్ సింగ్ని
తీవ్రంగా కొడతారు. రక్తస్రావమైన అతడు వెంటనే స్పృహ కోల్పోతాడు. అతడు పడిపోయిన వెంటనే వాళ్ళ దృష్టి జ్యోతి సింగ్ అంటే నిర్భయ మీద పడుతుంది. నిర్భయనైతే బస్సులో చివరికి వెనక్కి లాక్కెళ్తారు. ఈ క్రమంలో ఆమె వాళ్ళను తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఆమె ప్రతిఘటించే కొద్దీ అప్పటికే మందు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఒక రాక్షసుల్లా మారిపోయి ఉంటారు, సైకోల్లా. వాళ్ళు ఆమెను బస్సు చివరికి లాక్కెళ్ళి అత్యాచారం చేయడం ప్రారంభిస్తారు. ఇలా అందరూ ఆమె మీద అత్యాచారం చేస్తారు. ఆమె ఈ క్రమంలో వాళ్ళను తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అందులో ముగ్గురిని గట్టిగా బలంగా కొరుకుతుంది. ఇదే వాళ్ళను పట్టించడానికి సాక్ష్యాలుగా కూడా తర్వాత మారాయి. ఆమె ఎంత ప్రతిఘటిస్తుందో వాళ్ళు అంతలా రెచ్చిపోయారు. వాళ్ళలో ఆ జంతు ప్రవృత్తి, ఆ సైకోయిజం అనేది రెచ్చిపోయింది వాళ్ళలో. వాళ్ళు ఇంకా ఆ బస్సులో ఉన్నటువంటి రాడ్స్ ఏవైతే మనకు జాకీ లేపడానికి ఉపయోగిస్తారో ఆ ఇనుప రాడ్స్, అవి చాలా రస్ట్ వచ్చి చాలా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ ఇనుప రాడ్స్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో పెట్టి పలుసార్లు అలా పెట్టడం వల్ల ఆమె ఇంటెస్టైన్ కూడా బయటకు వస్తుంది. అంటే చిన్న ప్రేగులు వస్తాయి. 22 అడుగులు ఉన్నటువంటి ప్రేగులు మనకు డాక్టర్స్ పరిశీలించినప్పుడు కేవలం మనకైతే అక్కడ 2 అడుగులు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఎంత వాళ్ళు జంతు ప్రవృత్తితో ప్రవర్తించారు ఆ నైట్ మద్యం మత్తులో. అండ్ ఆమె తిరగబడడంలో, అంటే ఎవరైనా కూడా తిరగబడతారు సాధారణంగా. అయితే ఈ విధంగా అయితే వాళ్ళు చాలా దారుణంగా టార్చర్ చేస్తారు. మొత్తం 1:30 అంటే 1 అవర్ 30 మినిట్స్ వరకు ఈ విధంగా వీళ్ళిద్దరిని టార్చర్ అయితే చేస్తారు. మధ్యలో స్పృహ వచ్చినటువంటి ప్రతాప్ సింగ్ను మళ్ళీ కొడతారు. సో ఈ విధంగా ఎప్పుడైతే 9:30కు బస్సు ఎక్కారో 11 గంటల ప్రాంతంలో అలా స్పీడ్గా వెళ్తున్న బస్ నుంచే వీళ్ళను బయటకైతే నెట్టేస్తారు. చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 11-15 నిమిషాల ప్రాంతంలో హాస్పిటల్కి తరలించి నిర్భయనైతే వెంటిలేటర్ మీద పెట్టడం జరుగుతుంది. ఆమె తీవ్రంగా బ్లీడింగ్ అండ్ ఇంటెస్టైన్ డ్యామేజ్, వీటన్నిటి వల్ల ఆమె అయితే స్పృహలో ఉండదు. మొత్తానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆమెకి. ప్రజల్లో ఆగ్రహం అయితే పెల్లుబుకుతుంది. ఎందుకంటే చాలా అత్యంత భయానకమైన ఘటన. ఎన్నో రేప్ కేసెస్ చూసుంటారు, కానీ ఇక్కడ ప్రవర్తించినటువంటి విధానం మాత్రం చాలా దారుణం. ఒక మృగాల్లో ప్రవర్తించారని చెప్పొచ్చు మద్యం మత్తులో. అలా ఆమెకు ట్రీట్మెంట్ చేస్తూ 19th డిసెంబర్ 2012లో అంటే సంఘటన జరిగినాక 2 రోజుల తర్వాత ఇంటెస్టైన్ మొత్తం తీసేస్తారు. ఎందుకంటే ఆ రస్ట్ వచ్చిన ఐరన్ రాడ్ పెట్టి లాగడం వల్ల ఇంటెస్టైన్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఇంకా ఇన్ఫెక్షన్ కాకుండా దాన్ని మొత్తం తీసేస్తారు. ఈ ట్రీట్మెంట్ జరిగే సమయంలో ఆమె చిన్న చిన్న సైగలతోని చిన్న మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ పని చేశారో ఎవరిని వదిలిపెట్టొద్దు అని కూడా పోలీసులతో ఆమె వాంగ్మూలం అయితే ఇస్తుంది. తన తల్లితో కూడా అంటుంది నాకు బతకాలని ఉంది అని చెప్పి అన్నట్లయితే మనకు ఈ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో అయినా అక్కడైనా. సో ఆ తల్లి మనసు ఎంతలా బాధపడి ఉంటుంది, ఎంత దారుణమైన సంఘటన. తన చదువు తను చదువుకుంటూ ఆ సరదాగా మూవీకి వెళ్ళిన వాళ్ళ మీద దాడి చేసి ఇలా చేయడం అయితే చాలా రాక్షస ప్రవృత్తి అని చెప్పొచ్చు. చివరిగా ఈమెను మంచి ట్రీట్మెంట్ కోసం సింగపూర్ పంపిస్తారు. 28th డిసెంబర్ నాడు సింగపూర్ వెళ్ళేప్పుడే ఎయిర్ అంబులెన్స్లో ఈమెకు కార్డియాక్ అరెస్ట్ అవుతుంది 27th నాడు. కానీ అక్కడ అందులో ఉన్న డాక్టర్స్ అయితే దాన్ని సెట్ చేస్తారు. మళ్ళీ సింగపూర్ వెళ్ళాక 28th డిసెంబర్, ఎందుకంటే సింగపూర్లో ఒక మంచి హాస్పిటల్ అయితే ఉంటుంది, అది ట్రాన్స్ప్లాంట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి చాలా వరల్డ్ నెంబర్ 1. సో అక్కడికి వెళ్ళాక అదే రోజు 8:45 ప్రాంతంలో ఆమె అయితే చనిపోతుంది. 28th నాడు నిర్భయ చనిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అసలైన హంతకుల యొక్క వేట అయితే ప్రారంభమవుతుంది. కొన్ని మీడియా ఛానల్స్ సీసీ ఫుటేజ్ బస్సుది ఆల్రెడీ తమ ఛానల్స్లో ప్రచారం చేస్తాయి. ప్రతాప్ సింగ్ నిర్భయ్ యొక్క ఫ్రెండ్ ఇచ్చిన ఆనవాళ్ళ ప్రకారం బస్ వరకు అయితే రీచ్ అవుతారు. ఆ ఓనర్ని పట్టుకొని ఎంక్వైరీ చేసినప్పుడు డ్రైవర్ రామ్ సింగ్ అండ్ ముఖేష్ కుమార్ యొక్క ఆచూకీ అయితే తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా జ్యోతి మరియు ప్రతాప్ మొబైల్ ఫోన్లను తమతోనే తీసుకెళ్లారు. దాని లొకేషన్ ఆధారంగా వీళ్ళని రాజస్థాన్లో పట్టుకుంటారు. ఇంకొక అతను వినయ్ శర్మ ఫిట్నెస్ ట్రైనర్, ఇతన్ని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేస్తారు. ఇంకొక అతను ఫ్రూట్ సెల్లర్ పవన్ గుప్తా, ఇతన్నైతే బీహార్లో అరెస్ట్ చేస్తారు. ఇంకొకడు మైనర్, ఇతన్నైతే ఢిల్లీలోనే పట్టుకుంటారు. అక్షయ్ ఠాకూర్ అనే అతన్ని బీహార్లో పట్టుకుంటారు. ఈ మైనర్ అనే అతడు వీళ్ళతో స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్ కాదు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఎంజాయ్ ప్రోగ్రాంలో బయలుదేరినప్పుడు మధ్యలో ఎక్కడో కలిసి ఫ్రెండ్ అయ్యాడని చెప్పి తర్వాత అయితే చెప్తారు. కానీ ఇందులో యాక్టివ్ రోల్ పోషించింది మాత్రం మైనర్. ఇతడి ఎంక్వైరీ వేరే జరుగుతుంది, ఎందుకంటే ఇతడికి 17 సంవత్సరాల 6 నెలలు, జస్ట్ 6 months ఇతడు మేజర్ కావడానికి తక్కువగా ఉన్నాడు. కాబట్టి ఇతడికైతే బిగ్ అడ్వాంటేజ్ ఈ కేసులో లభిస్తుంది, ఎంత దారుణంగా ప్రవర్తించినా కూడా. మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకి అయితే పంపిస్తారు.
రామ్ సింగ్ మాత్రం 11th నాడు ఇతడు జైల్లోనే సూసైడ్ చేసుకుంటాడు. 11th మార్చి నాడు జైల్లో సూసైడ్ చేసుకుంటాడు. జైలు అధికారులు తోటి ఖైదీలు చంపేశారని కూడా ఒక రూమర్ అయితే వస్తుంది. కాకపోతే అది సూసైడ్గా అయితే నమోదవుతుంది. ఇది 10th సెప్టెంబర్ నాడు వీళ్ళకి కోర్టు 10th సెప్టెంబర్ 2013 నాడు కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. వీళ్ళు రకరకాల అప్పీల్స్కి వెళ్తారు, క్షమాభిక్షలకు వెళ్తారు, ఇలా 25 ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు టోటల్గా ఓవరాల్గా. అవన్నీ చేసినా కూడా వీళ్ళందరికైతే ఉరిశిక్ష కన్ఫర్మ్ అవుతుంది. 20 మార్చి 2020 అంటే సంఘటన జరిగాక 8 సంవత్సరాలు. ఇది కూడా చాలా ఎక్కువ టైం. ఎందుకంటే వీళ్ళు పైకోర్టులకు వెళ్ళడం, అప్పీల్ చేయడం, క్షమాభిక్ష కోరడం, వీటన్నిటి తర్వాత రామ్ సింగ్ అయితే జైల్లోనే అప్పుడే సూసైడ్ చేసుకున్నాడు. కానీ మిగతా నలుగురికి మాత్రం ఉరిశిక్ష 20 మార్చ్ 2020 మార్నింగ్ 5:30కి అయితే వేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకు ఉరికి వేలాడదీసి 6 గంటల ప్రాంతంలో వాళ్ళను తీయడం అయితే జరుగుతుంది రూల్స్ ప్రకారం. అండ్ మనం చెప్పుకున్నాం కదా, ఇంకొక మైనర్ అని చెప్పి 17 సంవత్సరాల 6 నెలలు. ఇతడి స్కూల్ సర్టిఫికేట్స్ అండ్ స్కూల్ రిపోర్ట్ ప్రకారం ఇతన్ని మైనర్ అని నిర్ధారించి ఇతడికైతే కేవలం 3 సంవత్సరాల శిక్ష విధిస్తారు. అది ఏదైనా జువెనైల్కి అంటే బాల నేరస్తులకి హయ్యెస్ట్ అన్నమాట. ఆ 3 సంవత్సరాల తర్వాత అతడైతే రిలీజ్ అవుతాడు 2015లో. ఇతడి ఐడెంటిటీని అయితే గవర్నమెంట్ చాలా చాలా సీక్రెట్గా ఉంచుతుంది. ఇతడి జీవనోపాధి కూడా కల్పిస్తుంది అని కూడా మనకైతే తెలుస్తుంది. ఇతడు ఎక్కడో సౌత్ ఇండియాలో ఒక కుక్ వంటవాడిగా పనిచేసుకుంటున్నాడు. తన ఓన్ బిజినెస్ అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇతడికి జీవనోపాధికి సంబంధించిన శిక్షణ కూడా గవర్నమెంట్ ఇచ్చి జువెనైల్ హోమ్లో అతడు ఖైదీగా ఉన్నప్పుడు అవన్నీ అరేంజ్మెంట్స్ గవర్నమెంటే చేసి ప్రజెంట్గా అయితే అతను బయటనే ఉన్నాడు. ఎందుకంటే ఇతడు మైనర్ కాబట్టి మైనర్స్కి 3 years మ్యాక్సిమం ఏ శిక్ష అయినా కూడా. అలా అయితే ఇతడు ఎస్కేప్ అయ్యాడు. అత్యంత కీలక పాత్ర పోషించిన ఒక నిందితుడైతే ఈ విధంగా తప్పించుకున్నాడు చట్టాల్లో ఉన్న లొసుకుల వల్ల. ఈ రేప్ కేసెస్కి ఇలాంటి మైనర్ ఆర్ మేజర్ అనేది వర్తించకుంటే బెటర్. అతడు రేప్ చేస్తే అతడు మేజరే. అలాంటి చట్టం ఉంటే బాగుండేది, కానీ అదైతే ప్రజెంట్గా లేదు ఫ్రెండ్స్. ఇది ఈ కేసులో జరిగింది. 4గురికి ఉరిశిక్ష పడింది. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఒకడేమో మైనర్ అని చెప్పి బయట పడిపోయాడు.